అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. ప్రపంచంలో 50% మంది ప్రజలకి మెడ అటు ఇటు సమానంగా తిరగదు. మళ్ళీ చెప్తున్నా, మీ ఎవ్వరి మెడలు కూడా సమానంగా అటు ఇటు తిరగవు. తిరగటం అంటే ఏంటి? ఇలా ఉన్నటువంటి మెడ ఇలా వెళ్ళాలి, అలాగే ఈ మెడ ఇలా వెళ్ళాలి. ఇది కావాల్సింది. అంటే ఈ మెడ ఈ పొజిషన్కి యాంగిల్ కనుక లెక్కేస్తే 180 degrees యాంగిల్ ఉండాలి. అత్యధికంగా మెడ తిరిగేటువంటిది దేనికై అంటే ఆవుల్ అంటే తెలుసు కదా, గుడ్లగూబ. దీనికి 270 degrees మెడ తిరుగుతుంది. మరి మనకు 180 degrees మెడే తిరుగుతుంది. జనరల్గా ఇటువైపు ఎవరు కూడా 45 degrees మించి మెడ తిప్పలేరు. అలా తిప్పకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. అలాగే అలా తిరగకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో 50% ప్రజలకి మెడ అటు ఇటు పూర్తిగా తిరగదు. దాన్ని ఎలా చేయాలి? ఇలా ఎరెక్ట్గా ఉండి చేతులు ఇలా కట్టుకొని మెడని ఇట్టా కాకుండా ఇలా కాకుండా ఇలా మెల్లగా తిప్పాలి. ఇది కరెక్ట్గా తిప్పటం అంటే. అర్థమైంది? అంతేగాని కొంగ మెడ వంచినట్టుగా వంచడం కానీ, మెడలిట్ట ఎత్తడం కానీ ఇలా కాదు. ఎరెక్ట్గా కూర్చొని ఇలా మెడ అటు ఇటు టెన్షన్ లేకుండా మెదలకుండా తిప్పండి. అసలు మెడ పూర్తిగా తిరగకపోవటానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అంటే, ఇంటర్నల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే ప్రోస్టేట్ ప్రాబ్లం కానీ, లేకపోతే స్టోన్స్ ఉండటం కానీ, ఇట్లా ఏ రకమైనటువంటి కారణాలు యూరినరీ బ్లాడర్లో ఉన్నా కూడా మెడ పూర్తిగా అటు ఇటు తిరగదు. రెండో కారణం ఏంటి? థైరాయిడ్ ఉన్నా కూడా మెడ పూర్తిగా తిరగదు. మూడో కారణం ఏంటి? గొంతులో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అదే టాన్సిలైటిస్ ఇలాంటివి ఏదైనా కనుక ఉన్నా మెడ పూర్తిగా అటు ఇటు తిరగదు. తర్వాత కారణం ఏంటి అంటే, నిద్ర సరిగ్గా పట్టకపోయినా, తర్వాత మీరు పడుకున్నటువంటి దిండు సరిగ్గా లేకపోయినా, అదేవిధంగా గ్యాస్ట్రిక్ డిజార్డర్ ఉన్న మెడ అటు ఇటు పూర్తిగా తిరగదు. దీన్ని అవాయిడ్ చేసుకోవడం ఎట్లా? ఈ తర్వాత ఒక వీడియో పెడతాను. ఇది పూర్తిగా మీరు చూసి దీన్ని మీరు ట్రై చేసి మీరు మెడ తిప్పలేమనే ఒక నిర్ణయానికి వచ్చిన రోజున నేను 1 నిమిషంలో మెడ ఎట్టా తిప్పాలనేది కూడా మీకు ఒక వీడియో పెడతాను. ఆ తర్వాత ఇలా మెడ తిరగకపోతే ఏమైందండి, ఏదో జరిగిపోతుందిగా అని మీరు అంటారు. దీనివల్ల వచ్చేటువంటి రోగాలు ఏంటి? డిమెన్షియా, అల్జీమరు, పార్కిన్సన్, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవటం, అప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి పక్షవాతానికి దారితీసేయండి అవకాశం ఉంది. అంత దూరం రానివ్వకండి. ఒక్కసారి చూడండి, మీరు ట్రై చేయండి. నేను తర్వాత దీనికి కనెక్టివ్ వీడియో ఒకటి పెడతాను. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో నాట్ ఇన్ ఇండియా 50% మంది ప్రజలకు మెడ అటు ఇటు పూర్తిగా తిరగదు. అందరూ కూర్చొని ఒక చోట ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.